ఢిల్లీలో జరిగిన పేలుడు ఆత్మాహుతి దాడేనని తేలింది. తాజాగా పట్టు ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాడు ఆహ్, ఖచ్చితంగా అంటే తను కావాలనినే చేశాడన్నటువంటి విషయం తేలింది. శ్రీనగర్ ఎండీ మెడికల్ కాలేజీలో, అట్లాగే అనంతనాగ్ జీఎంసీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి, ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నటువంటి వాడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు అమీర్ అనేటటువంటి పేరు మీదన కారు కొన్నాడు. పుల్వామాలో కొన్నాడు కారు. ఆ కొన్నటువంటి కారుతోలోనే పేలుడు పదార్థాలు పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం తేలింది. ఏదైతే నిన్న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దొరికినటువంటి ఇది హర్యానాలో అట్లాగే ఢిల్లీలో ఇట్లాంటి చోట్ల దొరికినటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెటీరియల్ అయినటువంటి అమ్మోనియా ప్రస్తుతం అక్కడ డిటెక్ట్ అయింది. ఈ కారులో ఏదైతే పేలుడు సృష్టించినటువంటి కారులో పుల్వామా వాడట వీడు. పుల్వామా ఇంతకుముందు గుర్తుంది కదా, సైన్యాన్ని చంపేసినటువంటిది. 45 మందికి పైగా సైన్యాన్ని చంపేసినటువంటి ఘటన. దానికి బదులుగానే మనం బాలాకోట్ మీద వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేసాం. వాడు ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఉన్నత స్థితికి వెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. వీడే ఈ మిగతా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వీళ్ళందరిది కూడా అని తేలింది. వీడు ఎప్పుడైతే హర్యానా పోలీసు జమ్మూ కాశ్మీర్ జాయింట్ ఆపరేషన్ చేసి అనేక మంది తీవ్రవాదులు మొత్తాన్ని అందరూ విద్యావంతులు, డాక్టర్లు, విద్యావంతులైనటువంటి వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు. వాళ్ళని నడిపిస్తున్నటువంటి వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ వీడు. వీళ్ళకి ఇంకా ఎప్పుడు పేలుళ్ళు చేయాలి అన్నది చెప్పలేదు. అందుకోసం వీళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉన్నారు. సెక్యూరిటీ కోసం స్టెన్ గన్స్, మిషన్ గన్స్ పెట్టుకుని ఉన్నారు. అయితే ఆ రాకెట్ని ఎప్పుడైతే ఛేదించారో ఇక వీడు కూడా పట్టిపోతాడని తెలియగానే తన దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నటువంటిది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వాడే అన్నటువంటిది మాత్రం తేలిపోయింది.